ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ మూవీస్ అనగానే మొదటిగా గుర్తు వచ్చేది మన టాలీవుడ్ మూవీ అనే చెప్పాలి. దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ సినిమా సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి 2. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కలికి 2898 AD ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్ 1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ప్రభాస్ తర్వాత 1000 కోట్ల రూపాయలు హీరో ఎవరు అవుతారోనని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ రేస్ లో ప్రస్తుతం 3 హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప తెలుగుతో పాటు నార్త్ బెల్ట్ లో అదిరే కలెక్షన్స్ రాబట్టింది. వీరి కాంబోలో రాబోతున్న పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని ట్రేడ్ టాక్. ఇక త్రిబుల్ తో సూపర్ హిట్ సాధించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. శంకర్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే 1000 కోట్లు కలెక్షన్ సాధించడం మ్యాటర్ కాదు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం దేవరా 2 భాగాలుగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ 3 చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్లు కాబట్టి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయనడంలో సందేహం లేదు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.